అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో కౌంటింగ్ రోజు ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా అధికార యంత్రాంగం పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. కాట్రినేకోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే లెక్కింపు కేంద్రం వద్ద ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు. ఇక సీసీ కెమెరాలతో పాటు మూడంచెల భద్రతతో పర్యవేక్షణ కొనసాగుతోంది. కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అంటున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం పటిష్టంగా ఆయా జిల్లాల ఆర్ఓలందరూ కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అన్నది కొనసాగాలని వచ్చే నెల ఏదైతే జూన్ నెల 4వ తేదీన ఉదయం 8 గంటలకి ప్రారంభం కానున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్నికల అధికారి అలాగే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా చేయబోతున్నారు అన్న అంశాలపై మరింత సమాచారం ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏదైతే జూన్ 4th కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు పూర్తి స్థాయిలో, ఆ రోజు ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది ప్రక్రియ అంతా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్లో 4th జూన్ 7 అసెంబ్లీ సంబంధించిన తర్వాత అమలాపురం పార్లమెంట్ సంబంధించిన ఓట్ కౌంటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ గారితో కలిసి తర్వాత జిల్లా అందరు ఆఫీసర్స్తో కలిపి ఎలక్షన్ కమిషన్ చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం అన్ని ఏర్పాటు పూర్తి అయినాయి. ఈ శ్రీనివాస కాలేజ్ చుట్టూ ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ పరిధిలో మొత్తం ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో 144 సిఆర్పిసి ఉంటుంది. ట్రాఫిక్ డైవర్జన్ కూడా చక్కగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఎవరు సంబంధించిన వాళ్ళే మాత్రమే ఈ శ్రీనివాస కాలేజ్కి రావడానికి ఉంటుంది. వేరే వాళ్ళని డైవర్ట్ చేసుకొని కాకినాడ కానీ లేకపోతే కొత్తపేట కానీ పంపడం జరుగుతుంది. ఈ 7 అసెంబ్లీ సంబంధించిన మార్నింగ్ 7 స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది పొలిటికల్ పార్టీ సమక్షంలో. ఆ తర్వాత 8 o'clock నుంచి మన పోస్టల్ బ్యాలెట్తో ఈ ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది. ఒకసారి హాఫ్ అన్ అవర్ తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బై 11-11:30 వరకు మనకి ఫస్ట్ కొన్ని లక్షణాలు కనిపిస్తాయండి. అంటే భద్రతకు సంబంధించి ఇక్కడ పోలీస్ సిబ్బందితో కాకుండా ఏమన్నా సెంట్రల్ ఫోర్స్ కానీ పారామిలిటరీ దళాలు కానీ ఎటువంటి బలగాలు, అంటే కౌంటింగ్ ఇక్కడ జరుగుతున్నా మిగతా నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటువంటి ఏర్పాట్లు చేసి. సో ఇప్పుడు మాకు బయట నుంచి కంపెనీస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు కౌంటింగ్ సెంటర్ వచ్చేసరికి 3 tier సెక్యూరిటీ సిస్టమ్ ఉంది. ఇన్నర్ టియర్ అంటే స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిఏపిఎఫ్ ఉంది. ఆ తర్వాత స్టేట్ పోలీస్ ఫోర్స్ ఉంది. తర్వాత అవుట్ సైడ్లో మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ ఉన్నాయి. దీంతో పాటు మన జిల్లాలో కొన్ని సమస్యాత్మక విలేజెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో లాస్ట్ 20 days నుంచి మనం అక్కడ పీస్ మీటింగ్స్ కానీ తర్వాత ఎవరు రౌడీ షీటర్స్ ఉన్నారు, హిస్టరీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళని కొంచెం ముందు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళ మీద కూడా ఏదో మనం బాండ్ అంటే 107 నుంచి 110 సిఆర్పిసి కింద రకరకాలుగా బాండ్స్ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి కూడా ముందుగా హెచ్చరిక ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం శాంతిపరమైన రూపంలో ఇది కంప్లీట్ చేయాలి. ఆ నేపథ్యంలో అన్ని ఏర్పాటు చేయడం జరిగినాయి. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఎంత సమయం తీసుకుంటుంది? అటు తర్వాత మీరు ఈవీఎంలు వేస్తారు. తొలి నియోజకవర్గం ఫలితం రావడానికి ఎంత సమయం పడుతుంది? ఈ పోస్టల్ బ్యాలెట్ ముందు స్టార్ట్ చేయాలి, కానీ సైమల్టేనియస్గా ఈవీఎం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో 8 o'clock పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఈవీఎంకి ఒక రౌండ్కి ఓన్లీ 20 minutes పడతాయి. పోస్టల్ బ్యాలెట్కి 2 hours వరకు పడుతుంది. కానీ మాకు పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కువ లేదు. తర్వాత మనం టేబుల్స్ కూడా ఎక్కువ పెట్టడం జరిగింది. సో పార్లమెంట్ వచ్చేసరికి పీసీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ 14 ఉన్నాయి. అసెంబ్లీ వచ్చేసరికి ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 2 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఒక టేబుల్లో 500 పోస్టల్ బ్యాలెట్ వరకు ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ పూర్తిగా నాకు తెలిసి అరౌండ్ మధ్యాహ్నం 2-3కి అయిపోతుంది. సేమ్ ఈవీఎంస్ కూడా అరౌండ్ 3-4కి అయిపోతుంది. జిల్లాలో అతి తక్కువ పోలింగ్ స్టేషన్ ఉన్న కాన్స్టిట్యుయెన్సీ రాజోల్. సో నాకు తెలిసి రాజోల్ కానీ పి గన్నవరంకి రిజల్ట్స్ మిగతా కంటే ముందు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా జనరల్ పబ్లిక్కి 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో కోడ్ ఒకవైపు అమల్లో ఉన్నాయి. జనరల్ పబ్లిక్కి ఎటువంటి సూచనలు చేస్తారు ప్రైమ్ లైన్ ద్వారా?
సో జనరల్ పబ్లిక్ అంటే అనవసరంగా శ్రీనివాస కాలేజ్ రావడం అక్కర్లేదు, ఎందుకంటే మనం ఒక మీడియా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫస్ట్ ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అన్ని మీడియా ఛానల్స్కి మనం రిజల్ట్స్ వెంటనే రౌండ్ వారీగా వాళ్ళకి షేర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఈ స్పెషల్ మెసెంజర్స్ కూడా పెట్టడం జరిగింది, ఎందుకంటే ఆ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఇంటర్నెట్ కానీ ఫోన్స్ కానీ అన్ని నిషేధం ఉన్నాయి కాబట్టి మాన్యువల్గా రన్నర్స్ పెట్టడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి స్పెషల్ రన్నర్స్ వాళ్ళు ఫాస్ట్గా వచ్చి వెంటనే మీడియా సెంటర్ దగ్గర ఈ రిజల్ట్స్ రౌండ్ వారీగా ప్రతి హాఫ్ అన్ అవర్కి వచ్చి రిజల్ట్స్ ఇవ్వడానికి షేర్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగినాయి. సో ఎటువంటి పబ్లిక్ ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ టీవీ సమక్షంలో ఉంటే సరిపోతుంది, వాళ్ళు బయట రావడానికి అక్కర్లేదు. టీవీ దగ్గర మీరు రిజల్ట్స్ మీకు రియల్ టైంలోనే అందుబాటులో చేయడం జరుగుతుంది. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినంత వరకు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రక్రియ కోసం పటిష్టమైన భద్రత నడుమైతే ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. అయితే 4వ తేదీ ఉదయం 7 గంటల నుంచి స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంల తరలింపు, మళ్ళీ తిరిగి ప్రక్రియ అంతా ముగిశాక మళ్ళీ ఆ ఈవీఎంలని స్ట్రాంగ్ రూమ్కి భద్రపరిచే వరకు కూడా ఇది పూర్తి స్థాయిలో అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి చేసామని ప్రజలు ఎవరో కూడా ఏదైతే మీడియా కేంద్రం ద్వారా సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తాం, ప్రత్యేకించి మెసెంజర్ల ద్వారా బయట ప్రపంచానికి పూర్తి స్థాయిలో ఈ సమాచారం కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా తెలిసేలాగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. ప్రజలు 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేయకుండా నలుగురు కలిసి ఎక్కడా గుమ్ముకూడి ఉండకుండా పూర్తిగా కూడా 6వ తేదీ వరకు ఈ ప్రక్రియ అన్నది ప్రస్తుతం కొనసాగుతుంది. ఒకవైపు గార్డెన్ సెర్చ్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పటిష్టంగా అయితే చేసామని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హిమాంశు శుక్లా అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్9 న్యూస్.